వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఫైనల్ వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సండే వచ్చేసి గ్రాండ్ ఫినాలే కూడా ప్లానింగ్ చేశారనమాట. ఈ ఫైనల్ వీక్లో టాస్క్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఫస్ట్ ఫైనలిస్ట్ ఓకే అయిపోయారు, కళ్యాణ్ పడాల. నెక్స్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ కూడా చాలా ట్రై చేస్తున్నారు. టాస్క్లు కూడా చాలా రఫ్ అండ్ టఫ్గానే ఇస్తున్నారు. నిన్న వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ లీడర్ బోర్డులోని పొజిషన్స్ ప్రకారం డీమన్ సెకండ్ అండ్ ఇమానియల్ ఫస్ట్ పొజిషన్ వలన వాళ్ళిద్దరిలో ఒకరు అప్పీల్ చేసుకోవచ్చు, ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పగా డైరెక్ట్ ఆడియన్స్తో అందరూ ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించడం జరిగింది. అప్పుడు వచ్చేసి ఇమానియల్కు ఛాన్స్ ఇవ్వగా ఇమానియల్ తన ఓట్ అప్పీల్ను చేసుకుంటారు అనమాట. ఇకపోతే హోరాహోరీగా జరుగుతున్న ఈ టాస్క్లు వచ్చేసి ఇవాళ వచ్చేసి 3వ టాస్క్ అయితే మొదలైపోయింది. ఈ టాస్క్ వచ్చేసి జంబో ప్యాంట్స్ ఇస్తారనమాట. ఒక్కొక్క కలర్ ప్యాంట్స్ ఒక్కొక్కరికి ఇస్తారు. ఇకపోతే సంచాలకులుగా కళ్యాణ్ పడాల అండ్ సంజనగా ఉంటారు. వాళ్ళు బాళ్ళు విసివేస్తే కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చేసి గేమర్స్ పట్టుకోవాలన్నమాట. ఎవరి దాంట్లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటే అలాగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్ అయితే ఇస్తారు. ఇకపోతే చాలా వరకు డీమన్ వచ్చేసి ఈ బాల్స్ను సేకరించినట్టు తెలుస్తుంది. ఎక్కువగా వచ్చేసి బాల్ ఎవరు ఉంటే వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో వస్తారు. టోటల్ లీడర్ బోర్డులో స్కోర్ పెంచుకోవడానికి ఎవరు ఫస్ట్ పొజిషన్ ఉంటే వాళ్ళకు ఇవాళ కూడా ఒక అప్పీల్ అయితే జరుగుతుంది అనమాట. లాస్ట్ వచ్చేసి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకు సెకండ్ ఫైనలిస్ట్గా అనౌన్స్మెంట్ అయితే ఇవాళ జరగబోయే టాస్కులు వచ్చేసి చాలా హోరాహోరీగా ఉన్నాయి. ఇవాళ కూడా 2-3 టాస్క్లు అయితే జరగనున్నాయి. ఈ టాస్క్లు అయితే ఎవరు ఫస్ట్ వస్తారు లీడ్ బోర్డులో వాళ్ళ స్కోర్ను పెంచుకుంటారు, వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు. ఆడితో ఇంకా మొత్తం లీడర్ బోర్డులో పాయింట్స్ అన్నీ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 3వ యుద్ధం, 4వ యుద్ధం అలా ఎంతమంది ఫైనలిస్టు కావాలనో అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారనమాట. ఈరోజు వచ్చేసి అంచనా ప్రకారం వచ్చేసి ఇవాళ సెకండ్ ఫైనలిస్ట్ అనౌన్స్మెంట్ అయితే జరగనుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫైనలిస్ట్ కూడా సన్నగాలు యుద్ధాలు కూడా ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా జరగనున్నాయట. చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నాయంట. ఈ సెకండ్ ఫైనలిస్ట్గా వచ్చేసి డీమన్ ఆర్ ఇమానియల్ సెకండ్ ఫైనలిస్ట్గా ఫిక్స్ అవుతారని చాలా వరకు ఆడియన్స్ చెప్తున్నారు. ఇక ఓటింగ్లో ఉన్నటువంటి ఇమానియల్, డీమన్, తనుజ వీళ్ళు ముగ్గురికి వచ్చేసి ఈ ఓట్ అప్పీల్ అవసరమే లేదు అండ్ ఫైనలిస్ట్ కూడా అవసరం లేదు. కానీ అయినా వాళ్ళకు ఆల్మోస్ట్ తెలుసు అనమాట. చాలా వరకు అందరూ వాళ్ళను టాప్ పొజిషన్లోనే పెట్టారని. కానీ ఎక్కడ కానీ తగ్గకోకుండా తమ ఎఫర్ట్స్ పెట్టి ప్రాణం పెట్టి ఆడుతున్నారు. గేమ్స్లలో వచ్చేసి ఫుల్ ఫైరింగ్ కూడా జరుగుతుంది. ఈ రఫ్ అండ్ టఫ్ టాస్క్లలో వచ్చేసి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఈ వీక్ నామినేషన్ నుంచి కూడా సేవ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ లాస్ట్ వీక్ వచ్చేసి డేంజర్ జోన్లో వచ్చి సంజన గల్రాని అండ్ సుమన్ శెట్టి డేంజర్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఎక్కువగా ఫైనలిస్టు ఈ ఓట్ అప్పీల్ చాలా అవసరము. ఇలాంటి మరెన్నో వీడియోస్కు మన ఛానల్